ఈరోజు నిన్న రాత్రిలో వెనుజులాపై అమెరికా సైన్యం దాడి చేసి వెనుజులా ప్రెసిడెంట్ భార్యను మొదట్లో తీసుకెళ్లడం జరిగింది. తర్వాత వెనుజులా అధ్యక్షుడిని కూడా తీసుకెళ్లడం జరిగింది. ఇవన్నీ సైన్యంతో దాడి చేసి అది ఏదో చిన్న దేశం కాబట్టి ఆ దేశం మీద నువ్వు ఆ రకంగా దాడి చేసి వాళ్ళని ఆ రకంగా హింసించడము, వాళ్ళని ఆ రకంగా ఇబ్బంది పెట్టడము, ఆ దేశ సంపద మీద నీ కన్నుబడడం, ఆ సంపదను తన ఆధీనంలో ఉంచుకొని ఇష్టం వచ్చిన పద్ధతిలో ప్రపంచాన్ని ఏలడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. ఇది ట్రంప్ నీకు తగది. నువ్వు ఏంటంటే ప్రపంచానికి అధ్యక్షుడిగా పేరొందినటువంటి నువ్వు ఇవాళ చిన్న చిన్న దేశాల మీద ఈ రకమైనటువంటి ఆ ఆస్తుల కోసము దాడులు చేసి రకరకాల ఆరోపణలు చేయడం, డ్రగ్స్ అక్కడ తయారు చేస్తే నీ సైన్యం ఏం చేసింది, పట్టుకోరాలేదా? మరి అటువంటి ఆరోపణలు చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చమురు సంపదను కానీ, గోల్డ్ సంపదను కానీ, ఇంకా ఇతర సంపదలన్నీ నీ ఆధీనంలో పెట్టుకొని వాళ్ళను బానిసల్లాగా చూడడానికి ప్రయత్నం చేస్తున్న నీ విధానం వెంటనే మార్చుకోవాలా. లేకపోతే రేపు నీ అమెరికా ప్రజలే నీకు తగిన బుద్ధి చెప్తారు. ఇప్పుడు భారతదేశ ప్రజలు దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి రేపు ట్రంప్ నువ్వు జాగ్రత్త బిడ్డ. ఎందుకంటే ప్రపంచంలో జరుగుతున్నటువంటి చెడుకు వ్యతిరేకంగా నువ్వు నిలబడి ఉండాలా. కానీ నువ్వు ఏం చేస్తున్నావు, దేశాల మీద పెత్తనం చెలాయించడానికి చేస్తున్న కుతంత్రాలను సిపిఐఎంఎల్ ప్రజాపంతా మాస్ లైన్ తీవ్రంగా ఖండిస్తున్నది. రేపు జరగబోయే నీ వ్యతిరేక పోరాటాలు లక్షల మంది ప్రజలు రోడ్డు మీదకి వచ్చేసి నీ పదవిని కూడా కొల్లగొట్టే రకంగా జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి ట్రంప్కు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంతా పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ప్రధానంగా వెనిజులా దేశం పైన ఇవాళ అర్ధరాత్రి అక్కడ బాంబుల వర్షాన్ని కురిపించి ఒక అర్ధ గంటలో దేశాన్ని ఇవాళ భూస్థాపితం చేసినటువంటి ఈ ట్రంప్ను, అట్లాగే ఆ దేశంకు సంబంధించినటువంటి అధ్యక్షుడైనటువంటి మదోరాను, అట్లాగే వాళ్ళ భార్యను కూడా ఆయన కిడ్నాప్ చేసి అమెరికా కనుసంధానంలోని ఆయన ఉంచుకోవడం జరిగింది. ఇది సరైనది కాదు అని చెప్పి ఈ సందర్భంగా మాస్ లైన్ హెచ్చరిస్తూ ఉంది. కనుక ఇట్లాంటి కనుక కొనసాగించడము అని అంటే ఆ దేశంలో ఉన్నటువంటి కనీస సంపదను కానీ, ఆయిల్ని కానీ, అట్లాగే చమురు ఆయిల్కు సంబంధించినటువంటి కానీ, అట్లాగే గోల్డ్ను కానీ, అక్కడ ఉన్నటువంటి అనేక సంపదను కొల్లగొట్టుకోవడానికి ఇవాళ అనేకమైనటువంటి ఆరోపణలు ఇవాళ దేశం పైన చేస్తూ ఉంది. ఇవాళ కుట్రలు పండుతూ ఉంది. ఆ దేశంలో డ్రగ్స్ ఆ దేశానికి అమెరికా సప్లై చేస్తున్నారని చెప్పి, అట్లాగే మందు గోళీలను సప్లై చేస్తున్నారని చెప్పేసి ఇవాళ అక్కడ అనేకమైనటువంటి కుట్రలు చేసి ఇవాళ దేశాన్ని తన ఆధీనంలో పెట్టుకోవడానికి ఇవాళ ప్రతి దేశాలపైన దాడి చేస్తూ ఉంది. అందుకోసమే వెనుజులాపైన జరిగినటువంటి దాడిని అందరూ ఖండించాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం మాస్ లైన్ ఇవాళ అమెరికా ట్రంప్ని కూడా ఇవాళ హెచ్చరిస్తూ ఉన్నాం.